దాదాపు 50 రోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా టెస్ట్ సిరీస్కి సిద్ధమైంది. బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని ఆడనుంది. 2 టెస్టుల సిరీస్లో తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. బంగ్లాదేశ్తో జరిగే తొలి టెస్టుకు 16 మందితో సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీ ప్రకటించింది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్స్లో ఆడాలి అంటే టీమిండియా టెస్టు మ్యాచ్లను గెలుస్తూ వెళ్లాలి. దాంతో మొదటి మ్యాచ్లోనే విజయమే లక్ష్యంగా రోహిత్ సేన బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్టు మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, బూమ్రా ఉండే అవకాశం ఉంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చాడు. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్కు భారత జట్టు తొలిసారిగా పిలుపునిచ్చింది. వీరితో పాటు చాలా కాలంగా రెడ్ బాల్ ఫార్మాట్కు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ, బూమ్రా కూడా మొదటి టెస్ట్ ఆడనున్నారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ 21 నెలల తర్వాత బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు. డిసెంబర్ 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యాడు. అయితే అతను ఈ సంవత్సరం జరిగిన టీ20 ప్రపంచ కప్లో అంతర్జాతీయ క్రికెట్కు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ను భారత్ గెలవడంలో ముఖ్య పాత్ర కూడా పోషించాడు. ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్లోనూ తన వైఖరిని ప్రదర్శించేందుకు పంత్ సిద్ధమయ్యాడు. దీనికోసం అభిమానులు కూడా ఎదురుచూశారు. దులీప్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్, బూమ్రా, రవీంద్ర జడేజాలు తొలి టెస్టు మ్యాచ్ కోసం జట్టులో చేరారు. అదే సమయంలో స్టార్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ను జట్టులోకి తీసుకోలేదు. మరి మొదటి టెస్టులో టీమిండియా బంగ్లాదేశ్ను ఓడించి ఘన విజయం సాధించాలని కోరుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.